అనగనగా సిరిపురం అనే గ్రామంలో సావిత్రి అనే ఒక మహిళ ఉంది. ఆమెది ఆ గ్రామంలోనే చాలా పెద్ద కుటుంబం. ఆస్తులు అంతస్తులు బాగా ఉన్నాయి. ఆమెకి ఒకే ఒక్క కొడుకున్నాడు. అతని పేరు రాము. రాము పట్టణంలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. చదువైన తర్వాత రాముకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని సావిత్రి అనుకుంటుంది. ఇంట్లో ఎవ్వరూ కూడా సావిత్రి మాటకి ఎదురు చెప్పరు. సావిత్రి భర్త రంగారావు కూడా ఆమె ఏది చెప్తే అది చేస్తాడు. ఏవండి, మన అబ్బాయి రాముకి ఈ సంవత్సరం చదువులు పూర్తయిపోతున్నాయి కదా, మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం సావిత్రి. నీకు తెలిసిన వాళ్ళలో మంచి సంబంధం చూడు. మన ఆస్తికి అంతస్తుకు తగ్గట్టుగానే పెళ్లి చేద్దాం. మన అబ్బాయి పెళ్లి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. ఊరందర్నీ పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం. ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత విస్తర్లో అందరికి భోజనాలు పెడదాం. మన అబ్బాయి పెళ్లి 10 ఊర్ల దాకా పాకాలి. మనకేం లోటు చెప్పు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈసారి రాము పట్నం నుంచి వచ్చిన తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొద్దాం. అయితే రాము పట్టణంలో జానకి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. జానకి కూడా రాముని అంతే ఇష్టంగా ప్రేమిస్తుంది. జానకి బాగా చదువుకున్న అమ్మాయి. అయితే రాము స్థాయికి తగ్గట్టుగా ఆస్తులు అంతస్తులు లేవు. ఇదే విషయం జానకి రాముతో చెబుతుంది. చూడు రాము, నేనంటే నీకు చాలా ఇష్టమనే సంగతి నాకు తెలుసు. నాక్కూడా నువ్వంటే ఇష్టమే. మనిద్దరం పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని జీవించాలని కలలు కంటున్నాం. మేం మీకు సరిపోతామా చెప్పు? మన పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా? నాకెందుకో భయంగా ఉంది రాము. తన మనసులోని మాటను రాముతో పంచుకుంటుంది జానకి. చూడు జానకి, మీరు మాకు ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ తక్కువ కావచ్చు. కానీ పద్ధతుల విషయంలో మీరు మాకంటే గొప్పగా ఉన్నారు. ఆలోచన విషయంలో నాకంటే నువ్వు గొప్పగా ఆలోచిస్తావు. ఆస్తులు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కానీ మంచి పద్ధతులు ఎక్కడ దొరుకుతాయి? నేను ఎన్ని జన్మలెత్తినా కూడా నీలాంటి భార్య నాకు దొరకదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను దూరం చేసుకోకూడదు అనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకునే బాధ్యత నాది అని ధైర్యం చెబుతాడు రాము. నువ్వు చెప్పింది నాకర్థమైంది రాము. కానీ నిన్ను చిన్నప్పట్నుండి కష్టపడి పెంచిన మీ అమ్మా నాన్న నీ పెళ్లి విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటారు. పెద్దింటి కోడల్ని తీసుకురావాలి అనుకునుంటారు. కాని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు బాధపడతారేమో కదా. నువ్వు చెప్పిన విషయం నిజమే జానకి. కానీ మా అమ్మా నాన్న నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తే నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది కదా. అదే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటాను. తర్వాత కొద్ది రోజులకు మా అమ్మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకుని మంచి కోడలు దొరికిందని వాళ్ళు కూడా సంతోషిస్తారు. అయితే దీనికి కాస్త సమయం పట్టవచ్చు. నేను ప్రతిదానికి సిద్ధంగానే ఉన్నాను జానకి. సరే రాము, నీ మాటలు నేను కాదనటం లేదు. నువ్వెలా చెప్తే అలాగే చేద్దాం. ముందు మన విషయం మీ ఇంట్లో చెప్పు. తర్వాత రోజు సెలవులు రావటంతో రాము తన ఇంటికి వెళ్తాడు. సమయం చూసి రాము తల్లి సావిత్రి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. ఓరే రాము, ఇలారా, నీతోక విషయం మాట్లాడాలి. కొడుకుని తన దగ్గరికి పిలుస్తుంది. అక్కడే రాము తండ్రి రంగారావు కూడా ఉంటాడు. ఏంటమ్మా, ఏంటా విషయం? ఏం లేదురా, నీకు ఈ సంవత్సరం ఎలాగో చదువు పూర్తయిపోతుందిగా. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అదే విషయం నీకు చెబుదామని. నీకు పెళ్లి చేసేస్తే మాకు ఒక బాధ్యత తీరిపోతుందిరా. మంచి కోడల్ని ఇంటికి తెచ్చుకొని ఇంటి బాధ్యతలన్నీ మీ ఇద్దరికి అప్పగిస్తాం. మీ అమ్మా నేను కూడా సంతోషంగా ఉన్న జీవితాన్ని జీవిస్తాన్రా. ఒక్కగానొక్క కొడుకువి, మాకు నీకంటే ఎక్కువ ఏముంటాయి చెప్పు అని ఇద్దరూ అంటారు. తల్లిదండ్రుల మాటలు విన్న రాము ఆలోచనలో పడతాడు. వాళ్లకి తమ ప్రేమ విషయం చెప్పాలని ప్రయత్నిస్తాడు. రాము దీర్ఘంగా ఆలోచించటం సావిత్రి గమనిస్తుంది. ఏంటి రాము, పెళ్లనగానే దీర్ఘాలోచనలో పడ్డావు? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేదంటే వేరే ఉద్దేశమేదైనా ఉందా? నాకు పెళ్లి చేసుకోవాలనే ఉందమ్మా. కాకపోతే మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి అని అనగానే రాము ఏం చెబుతాడా అని ఇద్దరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. మీరిద్దరూ ఏం చేసినా నా సంతోషం కోసమే చేస్తారని నాకు తెలుసు. మీ ఇద్దరి సంతోషం కంటే నా సంతోషమే మీకు ముఖ్యమని కూడా నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరికీ ఒక విషయం చెప్తున్నాను. నేను మా కాలేజీలో జానకి అనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె మన ఇంటి కోడలుగా వస్తే మన ఇంటి ప్రతిష్ట మరింత పెరుగుతుంది. జానకి అన్ని పనులు వచ్చు, బాగా చదువుకుంది కూడాను. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకునే భార్య వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుందమ్మా. మీరిద్దరూ ఒప్పుకుంటే జానకినే పెళ్లి చేసుకుంటాను. రాము ఇలా చెప్పగానే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కొద్దిగా షాక్ అవుతారు. ఓరే రాము, నువ్వు చిన్నపిల్లాడివనుకున్నాను కాని
నీకొక అమ్మాయిని ప్రేమించేంత పెద్దోడైపోయావని అనుకోలేదురా. సరే, నీ సంతోషమే మా సంతోషమనుకో. కానీ నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి నీకు మాత్రమే నచ్చాలా, మాక్కూడా నచ్చాలా? భలేదానివమ్మా, నీక్కూడా నచ్చాలి. కాని నాకు జానకి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు తన్ని చూస్తే ఖచ్చితంగా ఇష్టపడతావు. నువ్వంతలా చెబుతున్నావంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు కదా రాము. అన్ని విషయాలు ఆలోచించాలి కదా. అన్ని విషయాలంటే ఏంటమ్మా? నాకు అర్థం కాలేదు. ఒరేయ్, మీ అమ్మ నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని కలలుగంటోందిరా. నీ పెళ్లి గురించి చుట్టుపక్కల 10 ఊళ్లలో చెప్పుకోవాలని ఏర్పాటు చేస్తోంది. దానికి తగ్గట్టుగానే నీ పెళ్లి చేయాలని చూస్తోంది. అలాంటి సంబంధమే నీకు తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. కానీ నువ్వే అమ్మాయిని వెతికేసుకున్నావు. కానీ మేం చెప్పేదేంటంటే, నువ్వు ప్రేమించిన అమ్మాయి మన అంతస్తుకి తగ్గట్టుగా తూగుతుందా? మన ఆస్తులకు తగ్గట్టు కట్నం తీసుకొస్తుందా? మనం అనుకున్న విధంగా పెళ్లి చేస్తారా? ఎందుకంటే మనకంటూ పేరు ప్రతిష్టలున్నాయి కదా బాబూ. అవి పెరగాలే తప్ప ఎక్కడా తగ్గకూడదు. అదే విషయం ఇప్పుడు మీ అమ్మ నీకు చెప్తోంది. అమ్మా, నువ్వు నా పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకోవడంలో తప్పులేదు. తల్లిదండ్రులుగా మీకు ఆ హక్కు ఉంది. 10 ఊళ్లలో చెప్పుకునేలాగా పెళ్లి చేసే స్తోమత మనకుంది. కానీ జానకి మన ఆస్తికి తగ్గట్టుగా కట్నం ఇచ్చేంత స్తోమత లేదు. కానీ మనకంటే గొప్పగా పెరిగిన పద్ధతులున్నాయి. మనం ఆస్తి చూసి విలువిస్తాం. జానకి కుటుంబం మనుషులకు విలువిస్తుంది. మన స్థాయి పెరగాలంటే వచ్చే అమ్మాయి ఆస్తులు కాదు కదా తీసుకురావాల్సింది. గొప్ప గొప్ప ఆలోచనలు తీసుకురావాలి. ఆలోచనలే మన పేరు ప్రతిష్టల్ని మరింత పెంచుతాయి. జానకికున్న తెలివితేటల మీద ఎంతటి ఆస్తి అయినా సరే దిగదుడిపే. నాన్న, మనకున్న ఆస్తి ఏం తక్కువ చెప్పండి? వచ్చే అమ్మాయి తెచ్చే కట్నం మీద బతకాల్సిన అవసరం మనకు లేదు కదా. మంచి కోడలొస్తే మనకంతా మంచి జరుగుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. రాము అలా మాట్లాడేసరికి తల్లిదండ్రులిద్దరికీ సమాధానం బయటికి రాదు. రాము, నువ్వు చాలా పెద్దోడువైపోయావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. జానకి చాలా తెలివైన అమ్మాయి అని చెబుతున్నావు కదా. అది నిజమే కావచ్చు. ఎందుకంటే నీ చేత కొత్త మాటలు కూడా మాట్లాడించేంత తెలివితేటలు ఆమెకున్నాయని మాకు బాగా అర్థమవుతుంది. తల్లిదండ్రులుగా నీ పెళ్లి ఘనంగా చెయ్యాలనే ఆశ మాకుండకూడదా? గొప్ప కోడలు రావాలనే కోరిక మాకుండకూడదా? ఇన్నాళ్ళు పెంచిన మాకు నీ పెళ్లి మీద హక్కుండదా? నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం నీ ఇష్టం, కాదనటం లేదు. కాని మాక్కూడా నచ్చాలి కదా. ఒక్కసారి ఆలోచించు బాబూ. ఒక బిడ్డగా మిమ్మల్ని సంతోషపెట్టడం నా బాధ్యత. ఈ పెళ్లి విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నాను అన్న సంగతి నాకు బాగా తెలుసు. కానీ జానకిని పెళ్లి చేసుకున్న తర్వాత మీరే సంతోషిస్తారు. ఎందుకంటే ఆమె అంత మంచిదే. మీరు మన ఇంటికొచ్చే కోడలు ధనాన్ని తీసుకురావాలి అనుకుంటున్నారు. కానీ జానకి మన ఇంటి కోడలుగా వస్తే ధనమే మనకెదురొస్తుందమ్మా. నువ్వన్నట్టు జానకి తెలివైందే కానీ నాతో ఈ మాటలు మాట్లాడించేంత తెలివైంది కాదు. ఇంకా చెప్పాలంటే మీరు మాట్లాడినట్టే జానకి కూడా మాట్లాడిందే. మీ ఇంట్లో వాళ్ల స్థాయికి మేం తగమని చెప్పింది. మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరని చెప్పింది. నేను కోడలుగా వస్తే మీ అమ్మా నాన్న బాధపడతారని చెప్పింది. వాళ్లకి నచ్చినట్టుగానే పెళ్లి జరగాలి కదా అని ఆలోచించింది. ఆ విషయంలో తన తెలివితేటలు ఉపయోగించింది కానీ ఎలాగైనా ఈ ఇంటి కోడలు అయిపోవాలని అతి తెలివితేటలు ప్రదర్శించలేదమ్మా. ఆ విషయంలో జానకిని ఎలాగైనా మెచ్చుకొని తీరాలి. మీ కోరిక తీర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఈ ఒక్క విషయంలో నన్ను అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల్ని బ్రతిమాలుతాడు. కొడుకు ఇంకా మాట వినకపోయేసరికి చేసేదేమీ లేక సావిత్రి, రంగారావు ఇద్దరూ కలిసి రాము పెళ్లి జానకితో నిశ్చయం చేస్తారు. అయితే జానకి పెళ్లి గొప్పింటివారితో జరగటంతో జానకి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. అమ్మా జానకి, ఇన్నాళ్లు నువ్వు పుట్టింట్లో ఎలా ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. అయితే నువ్విప్పుడు కొత్తగా అత్తవారింటికి వెళ్తున్నావు. అక్కడ అమ్ముండదు. కాబట్టి నువ్వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. అత్తవారింట్లో వారి గౌరవం పెంచే విధంగానే ఉండాలి తప్ప ఎక్కడా తగ్గించే విధంగా నువ్వు నడుచుకోకు. నీ అత్తమామలతో ఎల్లప్పుడూ మర్యాదగా ప్రవర్తించు. నీ భర్త అడుగుజాడల్లోనే నడుచుకో. పుట్టిల్లు గురించి మనసులో తలుచుకో. కాని నీ నోరెప్పుడూ అత్తగారింటిని కీర్తించాలి. అక్కడ నీ ప్రవర్తనే ఇన్నాళ్లు నిన్ను పెంచిన మా పెంపకానికి గౌరవం తీసుకొస్తుంది. అమ్మా జానకి, ఈ మధ్యతరగతి తండ్రి నీ పెళ్లి ఇంత గొప్ప ఇంటి వారితో చేయడం కల్లో కూడా జరగదు. కానీ నీకొచ్చిన భర్త గొప్పవాడు కాబట్టి ఆస్తి అంతస్తు చూడకుండా నిన్ను తనదాన్ని చేసుకున్నాడు. ఈ విషయంలో కూడా మనం వాళ్ళకి సరితూగాం. కాబట్టి నువ్వు వెళ్ళిన ఇంట్లో నీకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవచ్చు. ఎందుకంటే వాళ్లకున్న స్థాయికి పెద్దింటి అమ్మాయి కోడలుగా వచ్చేది. కానీ నీ భర్త కోరుకోవడంతో మధ్యతరగతి నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్తున్నావు. ఆ లోటు వాళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. దాంతో ఏదో ఒక మాట పొరపాటున అన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్నింటిని భరించాలి తల్లి. అయితే అవి ఎప్పుడు దూరం అవుతాయంటే నీ ప్రవర్తనతో వాళ్ళకి దగ్గరైనప్పుడు మాత్రమే వాటిని దూరం చేయగలవు. ఆస్తి అంతస్తుల్ని దూరం చేయాలంటే అంతకంటే విలువైన అభిమానాన్ని సంపాదించుకోవాలి. నీ కష్టం వస్తే ఈ పుట్టింటి తలుపులు తెరిచే ఉంటాయి.
వాళ్ళ మాటల్ని జాగ్రత్తగా విన్న జానకి అత్తారింట్లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలని ముందుగానే నిర్ణయించుకుంటుంది. రాము పెళ్లి జరిగిన తర్వాత జానకిని తీసుకుని మొదటిసారి తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే సావిత్రమ్మ ఎదురొచ్చి గుమ్మంలో ఆపుతుంది. పనిమనిషిని పిలిచి కొడుక్కి కోడలికి దిష్టి తీస్తుంది. ఇంట్లోకి వచ్చే కోడలు కాబట్టి కుడికాలు లోపలికి పెట్టిరా. జానకి కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకొస్తుంది. రాము జానకి ఇద్దరూ కూడా వెళ్లి దేవుడి పటాల వద్ద దండం పెట్టుకుని వస్తారు. అయితే అప్పటికే ఇంట్లో చాలామంది చుట్టాలుంటారు. కొందరు జానకి అందాన్ని చూసి చాలా సంతోషిస్తారు. చూడు సావిత్రమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ కోడలు అచ్చం మహాలక్ష్మిలా ఉంది. ఆ మొహంలో లక్ష్మి కళ ఉట్టిపడుతుందనుకో. ఆస్తులదేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. అందమైన కోడల్ని ఇంటికి తెచ్చుకున్నావు. ఆస్తులుంటే అందం వస్తుందా? నీ కోడలే నీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆమెను చూస్తే జాతకవంతురాలని అర్థమవుతుంది అని పొగుడుతారు. నిజంగానే జానకి మచ్చలేని చందమామలాగా, వికసించిన పువ్వులాగా, నవ్వితే ముత్యాలు రాలిపడే అంత అందంగా ఉంటుంది. ఎవ్వరైనా సరే జానకి అందానికి వంకలు పెట్టలేరు. అయితే అక్కడే ఉన్న మరికొందరు చుట్టాలు జానకి అందంగా ఉండటం చూసి అసూయపడతారు. ఎలాగైనా జానకిని తక్కువ చేసి మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తారు. అదే పన్నాగం వేసుకుని సావిత్రమ్మ దగ్గరికి వెళ్తారు. మరికొందరు చుట్టాలు, ఏంటో సావిత్రమ్మ, నీకున్న స్థాయికి పెద్ద గొప్పింటి సంబంధాన్ని తీసుకొస్తావనుకుంటే ఇలాంటి చిన్నింటి అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటావనుకోలేదు. ఎంత అందంగా ఉంటే ఏం లాభం? వెనకాల ఆస్తులు బలంగానే ఉంటేనే కదా మన ప్రతిష్ఠ నిలబడేది. మన చుట్టాల్లో అందరికంటే గట్టిదనం అనుకున్నాం, కాని ఇలా తక్కువగా మిగిలిపోతావని అస్సలనుకోలేదు. సావిత్రమ్మను ఎగతాళిగా మాట్లాడతారు. చుట్టాలు మాట్లాడిన మాటలకి సావిత్రికి కోపమొస్తుంది. ఆ కోపాన్ని కొత్త కోడలిపైన చూపిస్తుంది. పుట్టిల్లు వదిలి అత్తారింటికి వచ్చావనే విషయాన్ని మర్చిపోయావమ్మ జానకి. వచ్చి ఎంతసేపైంది? ఇంట్లో ఏం పనుంది, ఏం చేయాలనే ఆలోచన లేదా? ఇంటి నిండా ఎంతమంది చుట్టాలున్నారు, వాళ్లకి కనీసం టీ అన్న తీసుకురావచ్చుగా అని చెప్పి కోడల్ని కసురుకుంటుంది. క్షమించండి అత్తయ్యగారు, నాకు తెలీదు. నేను వెంటనే టీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పి జానకి వంటగదిలోకి వెళ్లి టీ పెట్టడం మొదలు పెడుతుంది. వంటగది చాలా కొత్త కావటంతో ఎక్కడ ఏ వస్తువుందో జానకికి అర్థం కాదు. పాపం, అయినా కూడా అలాగే కష్టపడి పంచదార, టీ పొడి, పాలు ఎక్కడున్నాయో సంపాదించి చుట్టాలందర్నీ లెక్కించి మరీ టీ పెడుతుంది. కాసేపటికి టీని కప్పుల్లో పోసుకొని హాల్లో ఉన్న చుట్టాల వద్దకి తీసుకొస్తుంది. అక్కడున్న అందరికీ టీ ఇస్తుంది. సావిత్రమ్మ కూడా జానకి పెట్టిన టీ తీసుకుంటుంది. కొంతమంది చుట్టాలు టీ తాగుతారు. రంగారావు కూడా టీ తాగుతాడు. అబ్బా, టీ భలే పెట్టావు అమ్మాయి, చాలా బావుందనుకో. ఒక్క దెబ్బకి పొద్దున్నుంచున్న తలపోటంతా ఎగిరిపోయింది. మా రాము చెప్పాడు జానకి బాగా వంటలు చేస్తుందని. ఏమో అనుకున్నాను, కాని నిజమే అని పొగుడుతాడు. అలా పొగిడేసరికి జానకి చాలా సంతోషిస్తుంది. సావిత్రికి కూడా జానకి పెట్టిన టీ నచ్చుతుంది, కాని బయట పెట్టదు. అయితే జానకికి మంచి పేరు రావటం చూసిన కొంతమంది చుట్టాలు ఎలాగైనా దాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తారు. ఇదేంటిలా ఉంది ఈ టీ? ఎవరైనా తాగుతారా అసలు? మనలాంటి పెద్ద ఇంట్లో వాళ్ళు ఇంకా మంచి టీ తాగుతారు. జానకి వచ్చింది మధ్యతరగతి ఇల్లు నుండి కదా, వాళ్ళెలా తక్కువ రకం టీ తాగుతారేమో. అందుకే మనకు కూడా ఇలాంటి టీ పట్టుకొచ్చింది. నేనిలాంటి టీ తాగలేను బాబోయ్. జానకి ఎదురుకుండాని కొంతమంది ఆ టీని పారపోస్తారు. అది చూసి జానకి బాధపడుతుంది, కాని బయటికి ఏమీ వ్యక్తం చేయదు. అలా ఆ రోజు సాయంత్రం వస్తుంది. అందరూ పడుకుంటారు. జానకి, రాము కూడా తమ గదిలో పడుకోడానికి వెళ్తారు. జానకి, మొదట్రోజు అత్తగారింట్లో ఎలా ఉంది? ఎలా గడిచిందో చెప్పు. బాగానే గడిచిందండి. ఎంతైనా కొత్తిల్లు కదా, కాస్త అలవాటు పడాలి. నువ్వు మా చుట్టాలకి చాలా మందికి నచ్చావు జానకి. మా నాన్నకు కూడా నువ్వు పెట్టిన టీ చాలా నచ్చింది. అయితే కావాలనే కొందరు సూటిపోటి మాటలు మాట్లాడతారు. వాటికి నువ్వు బాధపడకు. వాళ్ల తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. భలేవారండి, మీరు నాకు క్షమాపణ చెప్పడమేంటి? వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నిజానికి నేను మధ్యతరగతి ఇంటి నుండే వచ్చాను. ఇలాంటి పెద్దింటి అలవాట్లకు అలవాటు పడాలంటే కాస్త సమయం పడుతుంది. అందరి రుచులు ఒకేలాగుండవు కదా. నేనే తెలుసుకొని మసలుకోవాలి. నేనొక్కటైతే నిర్ణయించుకున్నాను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీకు ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలని. జానకి మాట్లాడిన మాటలకు రాము కరిగిపోయి ఆమెను గుండెలకు హత్తుకుంటాడు. మరుసటి రోజు తెల్లవారుతుంది. కోడి కూయగానే జానకి నిద్రలేచి ఇంటి పనులన్నీ చేసేస్తుంది.
చెకచెక వాకిలి తుడిచి ముగ్గులు వేస్తుంది. ఇంట్లో గదులన్నీ శుభ్రం చేస్తుంది. వంట పాత్రలన్నీ కడిగి శుభ్రం చేస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్స్ చేస్తుంది. సావిత్రి లేచి చూసేసరికి ఇంటి పనంతా అయిపోయేసరికి ఆశ్చర్యపోతుంది. జానకి ఇంత పని చేసేసిందా అంటూ తనలో తనే అనుకుంటుంది. ఇక రోడ్డంతా వెళ్లేవారు సావిత్రి ఇంటి ముందున్న ముగ్గు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అబ్బా సావిత్రి అమ్మా, ఇంటి ముందు ఇంత అందంగా ముగ్గులేసిందెవరు? కొత్త కోడలొచ్చింది కదా, ఆవిడే అయ్యుంటుంది. ఎంత బాగా వేసిందో ముగ్గులు. నిజంగా సావిత్రమ్మ అదృష్టవంతురాలు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సావిత్రి కూడా ఆ ముగ్గులు చూసి నిజంగానే లోలోపల సంతోషిస్తుంది. ఎంత చేసినా కూడా జానకి అంటే సావిత్రికి నచ్చటం లేదు. ఎలాగైనా జానకిని ఏదో ఒకటనాలని ఎప్పుడవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంది. ఆ రోజు పక్కింటి మంగమ్మ సావిత్రి ఇంటికి వచ్చింది. సావిత్రితో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఆమెకి బాగా అలవాటు. కొత్త కోడలు రావటంతో ఆ వంకతో ఈసారి పొద్దున్నే వచ్చేసింది మంగమ్మ. ఏంటి సావిత్రమ్మా, ఈరోజు చాలా తీరికగా ఉన్నావు. కొత్త కోడలొచ్చి ఇంటి పనంతా చేసేసింది కదా, నీకు పని లేకుండా పోయినట్టుంది. ఆ కోడలన్నాక ఆ మాత్రం పనులు చేయకపోతే ఎలాగా? ఈ ఇంటి కోడలిగా తన బాధ్యత తాను చేస్తుంది. ఇందులో పెద్ద గొప్పేంటి? నేను కూడా నా పెళ్లైన కొత్తలో మా అత్తగారికి అన్ని పనులు చేసేదాన్ని. మీ కోడలు పెట్టిన ముగ్గులు చూసి మన ఊరి జనమందరూ ఆశ్చర్యపోతున్నారు. ముగ్గుల పోటీలకు పంపితే మీ కోడలే మొదటి ప్రైజ్ గెలుచుకుని వస్తుంది సావిత్రి. అంత బాగున్నాయనుకో. అదొక్కటే తక్కువైందిప్పుడు. ఎంత బాగుంటే మాత్రం ఎల్లకాలం ఉండిపోతాయా ఏంటి? రోడ్డంట వెళ్లే గేదెలు ఆవులు తొక్కితే చెరిగిపోతుంది. దానికోసం అంత గొప్పగా మాట్లాడుకోవాలా? ఎలాగైనా మంగమ్మ ముందు కోడల్ని 4 మాటలనాలని చెప్పి సావిత్రి ప్రయత్నిస్తుంది. జానకి, మన పక్కింటి మంగమ్మ పిన్నొచ్చి చాలాసేపైంది. వచ్చినావిడ టీ తాగుతుందా మంచినీళ్లు తాగుతుందా అని అడగాల్సిన బాధ్యత లేదా నీకు? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఇలాగే పెంచారా? ఇంటికెవరొచ్చినా సరే పట్టించుకోద్దని చెప్పారా ఏంటి? గట్టిగా అంటుంది. వెంటనే జానకి లోపల నుండి తన అత్తగారి దగ్గరకొస్తుంది. అదేం లేదత్తయ్యా, పిన్నిగారొచ్చిన విషయాన్ని నేను గమనించాను. కాకపోతే మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనిక్కడికి రాలేదు. నన్ను క్షమించండి, పిన్నిగారికి ఇప్పుడే టీ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది జానకి. కోడల్ని బెదిరించేస్తున్నావేంటి సావిత్రి? పాపం కొత్త పిల్ల భయపడిపోతుంది. నీ చెప్పు చేతిలో పెట్టుకున్నావులే. ఎంతైనా నీ కోడలు అదృష్టవంతురాలు సావిత్రి అని మంగమ్మ అంటూ ఉండగా అప్పుడే జానకి టీ తీసుకుని వస్తుంది. రూపాయి కట్నం లేకుండా గొప్పింటి కోడలైపోయింది. అదృష్టవంతురాలు కాకపోతే ఏమవుతుందిలే అని అంటూ వెటకారంగా మాట్లాడుతుంది సావిత్రి. ఆ మాటలు విన్న జానకికి లోపల బాధ వేసినా కూడా ఏమీ అనకుండా మంగమ్మకి టీ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు జానకి వంట చేస్తుండగా ఇంటికి ఒక భిక్షగాడు వస్తాడు. అమ్మా, ధర్మం చేయండమ్మా, ధర్మం చేసి పుణ్యం కట్టుకోండమ్మా అంటూ ఇంటి బయట నుంచి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న జానకి బయటకొచ్చి అతనికేదైనా తీసుకురావాలని చెప్పి లోపలికి వెళ్తుంది. వంటింట్లో వెతికి అతను తినటానికి కొద్దిగా అన్నం తెచ్చి ఇస్తుంది. ఆ అన్నం తీసుకుని అడుక్కునేవాడు వెళ్ళిపోతాడు. జానకి అడుక్కునేవాడికి అన్నం పెట్టడం చూసిన అత్తగారు ఎలాగైనా సరే జానకిని ఆ వంకతో తిట్టాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. జానకి వంటింట్లో ఉండగా ఏమీ తెలియనట్టు అత్తగారు సావిత్రి కూడా వంటింట్లోకి వెళ్తుంది. ఏంటత్తయ్యగారు ఇలా వచ్చారు? ఏదైనా కావాలా? నన్ను పిలిస్తే నేను తెచ్చిచ్చేదాన్ని కదా. ఎందుకు? ప్రతి పని కోడెలతో చేపిస్తున్నానని నింద వేయడానికా? నాకేమి కాళ్ళు చేతులు పడిపోలేదు. నా పని నేను చేసుకోగలను. నీకు చెప్పిన పని నువ్వు చెయ్యి, సరిపోతుంది. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మీరు నాకు తల్లితో సమానం. మీకు సేవ చేయటం కోడలిగా నా బాధ్యత. అందుకే అడిగాను. ఈ మాటలకేం తక్కువ లేదు. పైసా ఖర్చు లేకుండా పెద్దింటి కోడలైపోయావుగా, అలాగే చెప్తావులే. అది సరే కాని ఇక్కడ నేను మిగిలిన అన్నం పెట్టాను, అది కనిపించడం లేదు. ఏమైంది? అడుక్కునేవాడొచ్చి అన్నం పెట్టమంటే మిగిలిన అన్నమే కదా అని పెట్టానత్తయ్యగారు. నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఎవడో వచ్చి అన్నం పెట్టమంటే పెట్టడమేనా? అన్నాన్ని మజ్జిగలో కలుపుకోవచ్చని ఉంచాను. మీ మావయ్య గారు ఆ అన్నాన్ని చాలా ఇష్టంగా తింటారు. నీకిష్టమొచ్చినట్టు ఎవరికి పడితే వారికి దానాలు చేస్తే మేమేం తినాలి? ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ముతో దానాలు చెయ్యి. పుట్టింటి కాడ నుంచి రూపాయి తీసుకురాలేదు కాని ఇష్టం వచ్చినట్టు అందిన కాడికి దానాలు మాత్రం చేస్తున్నావు. ఈసారి ఇలాంటి పనులు చేసేటప్పుడు నాకు చెప్పి చెయ్యి. జానకిని తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇష్టం వచ్చినట్టు అందిన కాడికి దానాలు మాత్రం చేస్తున్నావు. ఈసారి ఇలాంటి పనులు చేసేటప్పుడు
నాకు చెప్పి చెయ్యి. జానకిని తిట్టేసి వెళ్ళిపోతుంది. అత్తగారు తనను కావాలనే తిడుతున్నారనే విషయం జానకికి అర్థమైనా కూడా ఏమీ అనకుండా తనలో తానే బాధపడుతుంది. ఆ రోజు సాయంత్రం పడుకుండానికి వెళ్ళినప్పుడు జానకి చాలా మనస్తాపంగా కనిపించింది. అది రాము గమనించాడు. జానకి, నీకేమైంది? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉందండి. అలా ఏం లేదు. మరెందుకలా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? దగ్గరికి తీసుకుంటాడు. రాము అలా దగ్గరికి తీసుకునేసరికి జానకికి బాధొచ్చి కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్యగారికి నేను ఏ పని చేసినా నచ్చడం లేదండి. ఆవిడకి నచ్చినట్టు ఉండాలని నేను చాలా ప్రయత్నిస్తున్నాను. కాని అది కుదరటం లేదు. మీరు నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నారు. మీ ఇంటికి తగిన కోడల్ని కాదేమో నేను. అలా ఎందుకు అనుకుంటున్నావు జానకి? అమ్మకి తనకి నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు అనే కోపం ఉన్నమాట నిజమే. అది అప్పుడప్పుడు నీ మీద చూపిస్తూ ఉండొచ్చు. అదేం పట్టించుకోవద్దు. నీకు చాలా తెలివితేటలున్నాయి జానకి. ఆ తెలివితేటల్ని ఉపయోగించి నువ్వు మా అమ్మని మంచిగా మార్చుకో. ఒక్కసారి నువ్వు అమ్మకి నచ్చితే నిన్ను వదిలిపెట్టదు. ఈ మాత్రం దానికి నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు. ఇంట్లో నిన్ను ఎవరు వద్దన్నా కూడా నేనెప్పుడూ నీ వెనకాల నిలబడతా. నేనున్నాననే విషయం మర్చిపోవద్దు అంటూ జానకిని ఓదారుస్తాడు. రాము నుంచి ఓదార్పు లభించేసరికి జానకి కాస్త ఉపశమనం పొంది హాయిగా నిద్రపోతుంది. ఆ రోజు రాత్రి ఆ ఊర్లో ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది. మంగమ్మగారింట్లో దొంగలు బంగారాన్ని దోచుకుపోతారు. తెల్లారి లేచేసరికి ఊరంతా గందరగోళంగా ఉంటుంది. ఎవరు దొంగతనం చేశారో తెలియక మంగమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. కష్టపడి సంపాదించిన రూపాయి పోగేసుకొని బంగారాన్ని కొనుక్కున్నాను. మా అమ్మాయి పెళ్లి కోసమని దాచుకున్న బంగారాన్ని ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. వాళ్లకి మా ఇల్లే దొరికిందా? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి భగవంతుడా అని ఏడుస్తూ గోల పెడుతూ ఉంటుంది. అక్కడికి ఊరి జనమందరూ వచ్చేస్తారు. రంగారావు, సావిత్రి, రాము, జానకి కూడా వెళ్తారు. ఊరుకో మంగమ్మ, ఎవరో కావాలనే ఈ పని చేశారు. నీకెవరి మీదైనా అనుమానముందా చెప్పు. పోలీసుల్ని పిలిపించి అడిగిద్దాము. నాకు ఎవరిమీద అనుమానం ఉంటుందమ్మా. రాత్రి కరెంటు పోయినప్పుడు అందరం పడుకున్నాం. తెల్లవారి లేచి చూసేసరికి బీరువా తలుపులు తెరిచి అందులో ఉన్న బంగారం కనిపించడం మానేసింది వెంటనే పోలీసులను పిలుద్దాం. వాళ్లే వచ్చి ఆ దొంగల్ని పట్టుకుంటారు అని పోలీసులకి కబురు పెడతారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుంటారు. వచ్చి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని మొత్తం గమనిస్తారు. అయితే ఎవరు దొంగతనం చేశారో పోలీసులకి అంతు చిక్కదు. చూడండి, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మీకు ఈ ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో బంగారం గురించి ఎవరైనా ఆరాధేశారా అని మంగమ్మని పోలీసులు అడగటంతో, మా ఇంట్లో బంగారం ఉన్న సంగతి నేను ఎవరికీ చెప్పలేదు. ఇక్కడ అందరికీ బంగారం ఉంది. నాకు శత్రువులెవరుంటారు చెప్పండి. నేను ఎవరితోనూ విరోధం పెట్టుకునే రకం కాదు. ఇది ఎవరో కావాలని నాకు నష్టం చేయాలనే పనిచేసుంటారు. మీరు ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకొని నాకు న్యాయం చేయండి అని ఏడుస్తుంటుంది మంగమ్మ. పోలీసులు మంగమ్మ ఇంటి చుట్టూరా వెతుకుతారు. ఎక్కడా ఎటువంటి ఆచూకీ కూడా లభించదు. ఊర్లో మొత్తం అందర్నీ అక్కడికి పిలిచి ప్రశ్నిస్తారు. చూడండి, మీ పక్కనే ఉండే మంగమ్మ ఇంట్లో బంగారం ఎవరో దొంగతనం చేశారు. ఇది బయట వాళ్ల పనైతే కాదు, మీలోనే ఎవరో దొంగ ఉన్నారు. మీ అంతటా మీరే వచ్చి బంగారం ఇచ్చేస్తే ఏమీ అనకుండా వదిలేస్తాం. మా అంతటా మేం పట్టుకున్నామంటే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తారు. పోలీసులు అలా చెప్పేసరికి ఎవరికి వారు మాకు తెలీదు, మేం కాదు అని అంటూ ఉంటారు. ఎవ్వరూ కూడా మేమే చేశామని ఒప్పుకోరు. మరోపక్క పోలీసులు ఎంత వెతికినా ఎటువంటి ఆధారాలు లభించవు. దాంతో రాము పోలీసులతో, ఎస్ఐ గారు, ఎంతటి దొంగ అయినా సరే ఏదో ఒక క్లూ వదిలేసి వెళ్లే ఉంటాడు. మీరు సరిగ్గా చూస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. మేం ఇప్పటికే ఇల్లంతా క్షుణ్ణంగా పరిశీలించామండి. ఆ దొంగ ఎవరో కానీ చాలా తెలివితేటలతో వ్యవహరించాడు. ఎటువంటి క్లూస్ వదలకుండా జాగ్రత్త పడ్డాడు. ఇదే మాకు అంతు చిక్కకుండా ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఎంతటి దొంగైనా సరే ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. ఆ క్లూ ఇక్కడ వదలకపోవచ్చు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ దొంగను పట్టుకోవడం చాలా తేలికండి అని జానకి అంటుంది. అలా జానకి ముందుకు వచ్చి మాట్లాడేసరికి అత్తగారు సావిత్రి ఆశ్చర్యంగా చూస్తుంది. భర్త రాము జానకి చెప్పిన మాట నిజమే అంటూ తల ఊపుతాడు. మీరు చెప్పింది నిజమే. ఆ దొంగ ఖచ్చితంగా ఏదో ఒక చిన్న తప్పు చేసే ఉంటాడు. మీరేదైనా తెలివితేటలతో ప్రయత్నించగలరా? అలా చేస్తే మీరు మాకు సాయం చేసిన వారు అవుతారు. తప్పకుండా నేను సహాయం చేస్తాను ఎస్ఐ గారు. అయితే దీనికోసం నేను ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాళ్ళు చెప్పే సమాధానం బట్టి దొంగెవరో కనిపెట్టొచ్చు. తప్పకుండా. దీనికి మేము ఫుల్గా సపోర్ట్ చేస్తాం. మీరు ఎవరిని ఏ ప్రశ్న అడుగుతారో అడగండి అని అంటారు పోలీసులు. ఇప్పుడు జానకి ముందుకొచ్చి ఆ జనంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కో ప్రశ్న అడుగుతూ ఉంటుంది. ముందుగా
ఆ ఊర్లో ఉండే పని మనిషిని పిలిపిస్తుంది. రాత్రి 10 గంటలకి నువ్వెక్కడున్నావు? నేను రాత్రి 10 గంటలకి పనంతా పూర్తి చేసుకుని నిద్రపోతున్నానండి. అంతకుముందే నేను జమీందార్ గారింట్లో పనికి వెళ్ళొచ్చాను అని చెబుతుంది పని మనిషి. అవును, ఆ పని మనిషి రాత్రి మా ఇంట్లో పనిచేసి వెళ్ళింది. అని జమీందారు కూడా చెబుతాడు. అందుకు జానకి సరే అయితే నువ్వెళ్ళొచ్చు అని ఆమెని పంపించేసి ఆ ఊర్లో చెత్తెత్తే మనిషిని పిలిపిస్తుంది. నువ్వు రాత్రి 10 గంటలకు ఏం చేస్తున్నావు? అమ్మగారు, నేను రాత్రి 10 గంటలకి ఫుల్గా తాగేసి మన ఊరికి గుడి అరుగు మీద పడుకున్నాను. కావాలంటే పూజారి గారిని అడగండి. అవునమ్మా, ఆడు ప్రతిరోజు తాగేసి గుడి అరుగు మీద పడుకుంటాడు. మళ్ళీ జానకి వెళ్ళి మంగమ్మ ఇంటి వెనకాలుండే లక్ష్మమ్మని ప్రశ్నిస్తుంది. లక్ష్మమ్మ గారు, మీరు రాత్రి 10 గంటలకి ఎక్కడున్నారు? మేము నిన్న పొద్దున్నే మా చుట్టాలింటికి పక్కూరికి వెళ్ళాం. ఈరోజు పొద్దున్నే వచ్చాం. రాగానే ఇలా జరిగిందని తెలిసింది అని చెబుతుంది. ఎవర్నడిగినా సరైన సమాధానం చెప్పకపోవడంతో దొంగెవరో పట్టుకోవటం కష్టమైపోతుంది. పోలీసులు కూడా జానకి చేస్తున్న ప్రయత్నం ఫలించేలా లేదని అనుకుంటున్నారు. అలా కొంతమందిని ప్రశ్నించి చివరికి ఆ ఊర్లో ఉండే సేటుని ప్రశ్నించడానికి వెళ్ళింది జానకి. నమస్తే సేటుగారు, మీరు రాత్రి 10 గంటలకి ఏం చేస్తున్నారు? నేను రాత్రి 10 గంటలకి మా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నా అని తడుముకోకుండా సమాధానం చెప్పేస్తాడు. ఓ, రాత్రి మీరు 10 దాకా టీవీ చూస్తారా? ఇంతకీ ఏ సినిమా చూశారు? సినిమా చూడలేదు. నాకు ప్రతిరోజు వార్తలు చూసి పడుకోవడం అలవాటు. చివరి వార్తలు చూసి 10:30కు పడుకున్నాను అని సమాధానం చెబుతాడు. అయితే సరే, ఎస్ఐ గారు, దొంగెవరో దొరికేశాడు. మంగమ్మ గారింట్లో దొంగతనం చేసింది ఈ సేటుగారే అని అంటుంది. జానకి అలా చెప్పేసరికి ఆ ఊరి వారందరూ కూడా షాక్ అవుతారు. పోలీసులు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. సావిత్రి, రంగారావు, రాము కూడా సేటు ఎందుకు దొంగతనం చేశాడన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు. నేను దొంగతనం చేయడమేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. నీకేదనిపిస్తే అది చెప్పాడమేనా? నేను రాత్రి టీవీ చూసి 10:30కి పడుకున్నానని చెప్పాను కదా. అయినా నాకు దొంగతనం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఐ గారు, ఈ అమ్మాయి ఏ చెప్తే మీరు అది నమ్మొద్దు అని వాదిస్తాడు. ఇంతలో ఒక్కడికి ఆ ఊరి జమీందారు వస్తాడు. ఇదిగో చూడమ్మాయి, మా ఊర్లో సేటుగారికి పేరు ప్రతిష్టలున్నాయి. నువ్వు ఆయన పట్టుకుని దొంగతనం చేశారంటున్నావు. ఆయనే దొంగతనం చేశారనడానికి నీ దగ్గర రుజువేమిటి? జానకిని ప్రశ్నిస్తాడు జమీందారు. అప్పుడు జానకి ఏం సమాధానం చెబుతుందా అంటూ అందరూ కూడా చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు. నేను కావాలని సేటుగారి మీద నింద ఎందుకు వేస్తాను చెప్పండి? నాకు పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాతే సేటుగారి దొంగతనం చేశారని చెబుతున్నాను. సేటుగారు రాత్రి 10:30కి టీవీలో వార్తలు చూసి పడుకున్నానని చెప్పారు. అంతే కదా? అవును, నేను 10:30కి వార్తలు చూసే పడుకున్నాను. ఎస్ఐ గారు, ఈ దొంగతనం ఏ సమయంలో జరిగిందో చెప్పండి. మంగమ్మ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ దొంగతనం 9:30 నుంచి 10:30 మధ్యలో జరిగింది. సేటుగారు చెప్పేదేంటంటే ఆ సమయంలో ఆయన తన ఇంట్లో టీవీ చూస్తున్నారు. కాని మన ఊర్లో నిన్న రాత్రి 9 గంటలకే కరెంటు పోయింది. మళ్లీ కరెంటు తిరిగి ఈరోజు ఉదయం 6 గంటలకి వచ్చింది. కరెంటు లేకుండా సేటుగారు టీవీ ఎలా చూస్తున్నారో నాకు మాత్రం అర్థం కాలేదు. పైగా వార్తలు చూశారట. కావాలంటే మన ఊరి లైన్మెన్ అడగండి అని చెబుతుంది. జానకి అలా చెప్పేసరికి సేటుకి నోట్లో నుంచి మాట రాదు. నిన్న రాత్రి ఊర్లో కరెంటు పోయిందనే విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. అవును, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. నిన్న రాత్రి మా ఊళ్ళో 9 గంటలకే కరెంటు పోయింది. కరెంట్ లేక నాకు సరిగా నిద్ర కూడా పట్టలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఆ దొంగతనం చేసిన సేటే. వీడికి నా బంగారం మీద కళ్ళెందుకు పడ్డాయో? నేనీ సేటుకి ఎటువంటి అన్యాయం చేయలేదు. నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న బంగారం దోచుకు వెళ్లాలని మీకెలా అనిపించింది అని బాధపడుతుంది మంగమ్మ. మాకు ఈ ఐడియా రానేలే జానక్ గారు. మీరు భలే తెలివితేటలతో దొంగను పట్టించారు అని పోలీసులు మెచ్చుకుని వెళ్లి సేటుని అరెస్టు చేస్తారు. తన దగ్గర్నుండి మంగమ్మ బంగారాన్ని స్వాధీనం చేసుకుని మంగమ్మకి అప్పచెబుతారు. బంగారం తిరిగి వచ్చేసరికి మంగమ్మ చాలా సంతోషిస్తుంది. అమ్మా జానకి, నీకు చాలా రుణపడి ఉంటాను. నీ తెలివితేటలతో నా బంగారాన్ని తిరిగి వచ్చేలా చేశావు. నువ్వు రావటం మా సావిత్రింటికి కాదు, మన ఊరికే మంచి విశేషం జరిగింది. నీలాంటి అమ్మాయి మా ఇంటి పక్కన ఉండటం నా అదృష్టం. సావిత్రమ్మ మంచి కోడల్ని పొందింది. చదువుకున్న అమ్మాయి కదా, పొగరుంటుందనుకున్నాను కాని మంచి తెలివితేటలతో అందరికీ సహాయం చేస్తుందని అనుకోలేదు. జానకిని మెచ్చుకుని వెళ్ళిపోతుంది మంగమ్మ. మంగమ్మతో పాటు ఆ ఊరి జమీందారు, మిగతా ప్రజలు కూడా జానకిని బాగా మెచ్చుకుంటారు. అందరూ జానకిని మెచ్చుకునేసరికి రాము చాలా సంతోషిస్తాడు. ఇక ఆ తర్వాత అందరూ ఇంటికొచ్చేస్తారు. శభాష్ జానకి, ఈ రంగారావు కోడలు అనిపించుకున్నావు.
నీ తెలివితేటలతో దొంగను పట్టించి మన మంగమ్మకి మంచి సాయం చేశావు. నీ వల్ల ఈరోజు మన ఊరు జనం ముందు మన ప్రతిష్ట మరింత పెరిగింది. ఇలాగే అందరికీ సాయం చేస్తూ మంచిగా ఉండమ్మా అని మెచ్చుకొని వెళ్ళిపోతాడు. సావిత్రి మాత్రం అసలేమీ మాట్లాడకుండా లోపలికెళ్తుంది. తన కోడల్ని అందరూ పొగిడినందుకు లోలోపల ఆనందంగా ఉన్నా కూడా బయటికి మాత్రం గర్వాన్ని నటిస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం ఇంటి పనంతా పూర్తి చేసుకుని జానకి పడుకోడానికి గదిలోకి వెళ్తుంది. రాము ఎదురు వెళ్లి జానకిని దగ్గరికి తీసుకుని మెచ్చుకుంటాడు. జానకి, నువ్వు ఈరోజు చేసిన పని అందరికీ చాలా బాగా నచ్చింది. మంగమ్మగారైతే నిన్నొక దేవతలా చూస్తున్నారు. మన ఇరుగు పొరుగు అందరూ కూడా నిన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మా నాన్న అయితే చాలా గర్వపడుతున్నారు. మా అమ్మ బయటపడలేదు గాని తను కూడా చాలా సంతోషిస్తుంది. నా నమ్మకం వమ్ము కాలేదు జానకి. నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. ఈరోజు నీ భర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎవరో తెలియకుండా నేను ఇంట్లోకొచ్చాను. మధ్యతరగతి ఇంటి నుండి వచ్చినా కూడా నన్నెప్పుడు మీరలా చూడలేదు. పెళ్లికి ముందు ఏదైతే ప్రేమ చూపించారో పెళ్లి తర్వాత అంతకు మించి ప్రేమ చూపిస్తున్నారు. మీరు నాకు ఎంత అండగా ఉన్నారు నాకు మాత్రమే తెలుసు. అత్తారింట్లో కొన్ని సమస్యలు వస్తాయని నాకు తెలుసు. వాటిని నేను ధైర్యం లేదనుకుంటున్నానంటే మీరున్నారనే నమ్మకం. ఎప్పటికైనా అత్తయ్యగారి మనసు గెలుచుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. మావయ్య గారిని కంటికి రెప్పలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీ స్థాయికి తగ్గకపోయినా కూడా మీ ఇంటి ప్రతిష్టను పెంచాలని పనిచేస్తున్నాను తప్ప ఎక్కడ కూడా స్థాయి తగ్గించే పని చేయనండి. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు కూడా మాలో ఒకదానివి అయిపోయావు జానకి. నువ్వు వేరు మేము వేరు కాదు. ఇది మనిల్లు. ఈ ఇంటి బాధ్యత మొత్తం ఇప్పుడు నీ మీదే ఉంది. నువ్వు మధ్యతరగతి ఇంటి నుంచి వచ్చాను అని బాధపడుతున్నావు. కానీ తెలివితేటలతో ఈ పెద్దింటి గౌరవాన్ని నిలబెట్టాను అనే విషయాన్ని మాత్రం మర్చిపోకు. ఈరోజు నువ్వు చేసిన పని దేంతోనూ వెలగట్లేనిదే. నీకున్న చదువు తెలివితేటల ముందు ఏ డబ్బు ధనం కూడా సరిపో. నీ తెలివితేటలు వృధాగా పోవడం నాకిష్టం లేదు జానకి. మన ఊరి పోలీసులు చేయలేని పని నువ్వు చేశావు. ఆ తెలివితేటల్ని వాడుకుని నువ్వే పోలీసుగా ఎందుకు అవ్వకూడదు అని భార్యతో అంటాడు రాము. అలా అనేసరికి జానకి ఆశ్చర్యంగా చూస్తుంది. అవును జానకి, నీకు మంచి చదువుంది. అంతకుమించి తెలివితేటలున్నాయి. వాటిని సరైన విధంగా ఉపయోగిస్తే పెద్ద స్థాయికి వెళ్తావు. నువ్వు ఇక్కడే ఈ వంటింట్లోనే ఉండిపోతే ఇలాగే ఉంటావు. నా మాట విని నువ్వు పోలీసు ఉద్యోగానికి సిద్ధమవు. నేను నీకు పూర్తిగా మద్దతిస్తాను. నువ్వు పోలీసు అయి మన ఇంటి ప్రతిష్టలు మరింత పెంచాలి. అప్పుడు ఎక్కర్లేని గౌరవం నిన్ను వెతుకుంటూ వస్తుంది. మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఒక పెద్దింటికి కోడలిగా వచ్చిన తర్వాత ఇంటి బాధ్యతలతోనే సమయం సరిపోతుంది. ఇప్పుడు ఉద్యోగం అంటూ వెళ్తే అత్తయ్యగారు ఒప్పుకుంటారా? ఇప్పటికే నేను అత్తయ్యగారికి పూర్తిగా నచ్చలేదు. ఇక పోలీసు ఉద్యోగానికి వెళ్తానంటే ఆవిడ నన్ను మరింతగా అసహ్యించుకోవచ్చేమో. నేనది తట్టుకోలేనండి. నువ్వు చెప్పేది ఒప్పుకున్నాను జానకి. అయితే నువ్వు పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్నట్టు మా అమ్మకు చెప్పొద్దు. ఇంటి పని వంట పని త్వరగా పూర్తి చేసి ప్రతిరోజు కాసేపు గదిలో కూర్చుని ప్రిపేర్ అవు. అలాగే రాత్రి పడుకునే సమయంలో నేను నీకు చదువుకునేందుకు సాయం చేస్తాను. నువ్వు దృష్టి సారిస్తే ఎంత పెద్ద కష్టానైనా సులువుగా ఛేదించగలవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా పోలీసు ఉద్యోగాన్ని సాధిస్తావు. జానకికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాడు రాము. భర్త మాటలు విన్న జానకి కూడా నిజమే అని ఉద్దేశం కలుగుతుంది. నాకంటే కూడా నన్ను మీరు బాగా నమ్ముతున్నారు. మీ మద్దతుంటే నేను దేన్నైనా సాధించగలను. మీరు చెప్పినట్టుగానే నేను పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతానండి. ప్రతిరోజు త్వరగా ఇంటి పని పూర్తి చేసి మనసు పెట్టి చదవడం మొదలు పెడతాను అని అంటుంది. ఆ రోజు నుండి జానకి రాము చెప్పిన విధంగా ఇంటి పని వంట పని త్వరగా పూర్తి చేసి గదిలోకొచ్చి అత్తగారికి తెలియకుండా చదువుకోవటం మొదలు పెడుతుంది. రాము ఎవ్వరికీ తెలియకుండా జానకి పేరు మీద పోలీసు ఉద్యోగానికి అప్లికేషన్ కూడా పెడతాడు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు జానకికి ఇంపార్టెంట్ విషయాలు చెబుతూ తనకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాడు. తను చదువుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. జానకి పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న సంగతి ఎవ్వరికీ తెలీదు. చాలా రోజులు గడిచిన తర్వాత పోలీసు ఉద్యోగానికి పరీక్ష రాసే సమయం వస్తుంది. ఏవండి, రేపే నేను పరీక్ష రాసే రోజు. పరీక్ష కేంద్రానికి వెళ్లాలంటే ఇంట్లో ఏం చెప్పి వెళ్లాలో అర్థం కావట్లేదు. అత్తయ్యగారికి అనుమానం వస్తే బాగోదేమో కదా. ఆ సంగతి నాకు వదిలేయి జానకి. అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను బయటకు తీసుకెళ్తాను. నువ్వు ఈరోజు ప్రశాంతంగా పడుకుని రేపు త్వరగా లేచి రెడీ అయిపో అని అంటాడు. రాము చెప్పిన విధంగానే జానకి ఆ రోజు త్వరగా పడుకుని తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి త్వరగా పరీక్షకు సిద్ధమవుతుంది. రాము ఆ రోజు ఉదయం తన తల్లి సావిత్రి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఈ రోజు నేను జానకిని బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. మన ఇంటి క్షేమం కోసం తన చేత గుడిలో సేవ చేయించాలి అనుకుంటున్నాను. మంచిదే కదా బాబు. మన ఇంటికి క్షేమం కోసం గుడిలో సేవ చేస్తే
ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరి మీద ఉంటాయి. తప్పకుండా వెళ్ళిరండి. అవసరమైతే ఈరోజు ఇంటి పని నేను చేస్తాన్లే. అక్కడ గుడి దగ్గర ఎలాంటి తప్పు చేయకుండా నువ్వే చూసుకోవాలి. కొడుకుతో చెబుతుంది సావిత్రి. నేను దగ్గరే ఉంటానమ్మా. అన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. అని చెప్పి రాము జానకిని బయటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ్నుంచి ఎగ్జామ్ సెంటర్లో దింపుతాడు. జానకి, పరీక్ష చాలా బాగా రాయాలి. ఆల్ ది బెస్ట్. తప్పకుండా బాగా రాస్తానండి. నా వెనకాల మీరున్నారు కదా, ఇక నాకు ఎలాంటి భయమూ లేదు. పరీక్ష రాసేందుకు వెళ్ళిపోతుంది జానకి. రాము జానకిని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి చేరుకుంటాడు. జానకి పరీక్ష రాసినట్టు ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. తర్వాత కొద్ది రోజులపాటు యథావిధిగా నడుస్తూ ఉంటుందంతా. జానకి ఇంట్లో వంట పని, ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. రాము తన ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉంటాడు. సావిత్రమ్మ ఇరుగు పొరుగు వాళ్లతో కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంది. ఇక రంగారావు గారు తన స్నేహితులతో కలిసి కాలం గడుపుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు జానకి ఇంట్లో వంట చేస్తూ ఉండగా ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ ఇంటికొస్తాడు. ఏంటెస్ఐ గారు ఇలా వచ్చారు? ఏదైనా పనిమీదొచ్చారా? మీ ఇంట్లో జానకి అనే అమ్మాయి ఉంటుంది కదా, ఆమెకేమవుతుంది? జానకి నా కోడలు. ఏం జరిగింది? ఏంటో నాకు చెప్పండి. ఏమండి, ఒకసారి ఇలా రండి. మన ఇంటికి ఎస్ఐ గారొచ్చారు. ఒరే రాము, నువ్వు కూడా ఇలా రారా. మన జానకి గురించి అడుగుతున్నారు. ఏంటో చూడు. ఇంట్లో అందర్నీ పిలుస్తుంది సావిత్రి. అంతలో అక్కడికి రాము, రంగారావు వచ్చేస్తారు. మీరేం కంగారు పడొద్దు. మీకు శుభవార్త చెప్దామని వచ్చాను. జానకాన్ని పిలవండి అని అనగానే రాము వెంటనే జానకిని పిలుస్తాడు. దాంతో జానకి అక్కడికొస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ జానకి మేడం. మీరు డీఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు మీరు రాసిన పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి. మీరు మన జిల్లాలోనే ప్రథమ ర్యాంకు సాధించారు. మీకు అభినందనలు చెప్దామని డిపార్ట్మెంట్ తరపున మీ ఇంటికొచ్చాను. ఆ రోజు మీరు కేసు సాల్వ్ చేసినప్పుడే అనుకున్నాను మీరు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు అని. మా డిపార్ట్మెంట్లోకి వచ్చి మంచి పని చేస్తున్నారు. మీ సేవలు ఉపయోగించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కంగ్రాచ్యులేషన్స్ అండి సావిత్రి గారు. మీ కోడలు డీఎస్పీగా సెలెక్ట్ అయి మీ ఊరికే మంచి పేరు తీసుకొచ్చారు. మీ ఇంటి పేరు ఊరంతా మారుమోగిపోతుంది అని చెబుతాడు ఇంటికొచ్చిన ఎస్ఐ. ఆ మాటలు విని రాము, జానకి చాలా సంతోషిస్తారు. కాని రంగారావు, సావిత్రి మాత్రం ఏమీ అర్థం కానట్టు అలా చూస్తుండిపోతారు. ఏంట్రా రాము, ఎస్ఐ గారు చెప్పేది నిజమేనా? మన జానకి డీఎస్పీ పరీక్ష రాసిందా? అవునాన్నా, ఆ రోజు జానకి మంగమ్మ గారి బంగారం కేసు సాల్వ్ చేసిన విధానం చూసి నేనే తనని పోలీసు ఉద్యోగానికి సిద్ధమని ప్రోత్సహించాను. నేను చెప్తేనే ఉద్యోగానికి సిద్ధమైంది. తను ఎలాగైనా ఈ ఉద్యోగం సాధిస్తుందని నమ్మకం నాకుండేది. ఈరోజు ఆ నమ్మకం నిలబడింది. అయితే బయటికి చెప్తే తనకి ఇబ్బందిగా ఉంటుందని మీకు ఈ విషయం చెప్పలేదు. రాము, మాకొక్క మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు? నీకు చెప్పొదని కాదమ్మా, చెప్తే మీరు ఎలా అర్థం చేసుకుంటారని భయపడ్డాను. జానకి మన ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి మనందరి మన్ననలు పొందాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో పోలీసు ఉద్యోగానికి వెళ్తాను అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారో తెలియక నేనే ఈ విషయాన్ని దాచాను. ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ విషయం అందరికీ తెలుస్తుంది. అవ్వకపోతే మాలోనే దాచేసుకుంటాం అనుకున్నాం. ఒక పక్క కోడలుగా బాధ్యత నెరవేరుస్తూ, మరో పక్క ఇంటి పని, వంట పని చేస్తూ ఉన్న కాస్త సమయంలోనే ప్రిపేర్ అయ్యి మీరు డీఎస్పీగా సెలెక్ట్ అయ్యారంటే మీరు మామూలు మనిషి కాదు మేడం. మీరు చాలా గ్రేట్. ఇలాంటి కోడలున్నందుకు మీరు గర్వపడాలి అని అంటాడు ఎస్ఐ. సావిత్రి కోడలు జానకి డీఎస్పీగా సెలెక్ట్ అయిందన్న విషయం తెలియగానే ఆ ఊరి జనం అందరూ కూడా ఆ ఇంటికొస్తారు. మంగమ్మ వచ్చి జానకికి ముందుగా దిష్టి తీస్తుంది. జమీందారు గారు అందరూ కూడా జానకిని మెచ్చుకుంటూ పొగడ్తలు పొగుడ్తారు. ఊరువాడ టపాసులు కాలుస్తూ సంబరం చేస్తారు. మా జానకి డీఎస్పీ అయింది, మా రాము భార్య పోలీసుద్యోగం సాధించింది, మా సావిత్రమ్మ కోడలు మా ఊరు పేరు నిలబెట్టింది అంటూ పొగుడుతూ ఉంటారందరూ. అప్పుడు జానకి అందరి ముందుకొచ్చి ధన్యవాదాలు తెలుపుతూ ఇలా మాట్లాడుతుంది. నేను ఈ ఉద్యోగం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ నన్నిలా పొగుడుతుంటే గర్వంగా కూడా ఉంది. కానీ పొగడ్తలు దక్కాల్సినవి నాకు కాదు, నా వెనుక ఉండి ప్రోత్సహించిన మా అత్తయ్యగారికి, మా మావయ్య గారికి, ఇక నా భర్త రాము కూడా. వాళ్లే లేకపోతే నేనీరోజు ఉద్యోగం సాధించేదాన్నే కాదు. నన్ను చదువుకోమని ప్రోత్సహించింది వీళ్లే. నా విజయం వీళ్లకే చెందుతుంది. జానకి అలా చెప్పేసరికి అత్తగారు సావిత్రమ్మ ఆశ్చర్యపోతుంది. తన కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయి. జానకిని ఇంతలా ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలంటూ ఊరివాళ్లందరూ వాళ్ల ముగ్గుర్ని బాగా పొగుడుతారు. ఏంటి జానకి, నువ్వు కష్టపడి ఉద్యోగం సాధిస్తే ఆ విజయాన్ని మాకెందుకిచ్చావు? అసలిప్పుడు కూడా నిన్ను ఏ విషయంలో నేను ప్రోత్సహించలేదు కదా. ఇంకా చెప్పాలంటే కుదిరినప్పుడల్లా తిడుతూనే ఉన్నాను. అయినా కాని నువ్వు నాకెందుకు విజయంలో భాగమిచ్చావు?
ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి మీరందరూ నా మనుషులు. నా కష్టసుఖాలన్నీ కూడా మీకే చెందుతాయి. ఈ విజయం కూడా అలాంటిదే. మీరు నా తల్లి లాంటి వారత్తయ్యా. నా తల్లి నన్ను తిడితే తప్పులేదు కదా. నేను తెలిసి తెలియక తప్పు చేసుంటాను. అయితే ప్రతినిత్యం నేను మీకు నచ్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏం చేస్తే మీకు నచ్చుతానా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నేను మీ స్థాయికి తగ్గదాన్ని కాకపోయినా మీలో నన్ను కలుపుకున్నందుకు నిజంగా నేను అదృష్టవంతురాలని చెప్పాలి. చదువుకున్న దానివి కదా, నువ్వు అందరిలాంటి దానివని అనుకున్నాను జానకి. అందుకే నేను నిన్ను చాలా విషయాల్లో తక్కువ చేసి మాట్లాడాను. కావాలని కించపరిచాను, కావాలని తిట్టాను. ఎప్పుడైనా తిరగబడతావేమో అని చూశాను. కాని నువ్వెప్పుడూ పల్లెత్తు మాట కూడా అనలేదు. కనీసం కసురుకోను కూడా కసురుకోలేదు. వచ్చిన దగ్గర నుండి ఇంటి పని మొత్తం నువ్వే చేస్తున్నావు. ఏ రోజు కష్టమనే మాట నీ నోట కూడా రాలేదు. నువ్వు చేస్తున్న పనులకి నిన్ను మెచ్చుకోవాలనున్నా కూడా నాకే అహమడ్డొచ్చి ఆగిపోయాను. నువ్వు మంగమ్మగారి బంగారాన్ని తిరిగి తెచ్చినప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటుంటే లోపల మాత్రం చాలా సంతోషపడ్డానమ్మా. కాని బయటపడ్డానికి సిగ్గుపడ్డాను. ఇన్నాళ్ళు నేను తిట్టి ఇప్పుడు పొగిడితే ఏమనుకుంటావో అని ఆలోచించాను. పెద్దింటి కోడలొస్తే ప్రతిష్ట పెరుగుతుందని తప్పుగా అనుకున్నాను. ప్రతిష్ట అనేది డబ్బులో ఉండదు, మన ప్రవర్తనలోనే ఉంటుందని ఈ రోజున నువ్వు నిరూపించావు. నేను నా కొడుకు పెళ్లి ఎంత గొప్పగా చేసిన రాని మంచి పేరు ఈ రోజు నువ్వు తీసుకొచ్చావు. నేను పదవులకి మన పేరు పాకలి అని చూశాను. కాని నువ్వు మన జిల్లా మొత్తం మన ఇంటి పేరు తెలిసేలా చేశావు. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుని మంచి పని చేశాడు. ఆ రోజు వాడు జానకి మన ఇంటి కోడలుగా వస్తే బాగుంటుందని చెబితే నేను నమ్మలేదు. కాని ఇప్పుడు నువ్వు స్వయంగా చూపించావమ్మా. నేను చెప్పింది ఇదే అమ్మా. జానకి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, కానీ పద్ధతుల విషయంలో మనకంటే గొప్పవాళ్ళని చెప్పాను కదా. పెద్దింటి కోడలొస్తే ఆస్తులు తీసుకొచ్చేదేమో కానీ ఈరోజు జానకి మన ఇంటికి గౌరవాన్ని తీసుకొచ్చింది. అది డబ్బుతో వెలకట్టలేని గౌరవం. తను నీ మనసు గెలుచుకోవాలని నిరంతరం తప్పించేది. తన లోపలే బాధపడేది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జానకి కోరిక నెరవేరింది. ఈ రోజుల్లో అత్తగారు ఒక్క మాటంటే పుట్టింటికి వెళ్లిపోయే కోడల్ని చూశాను గాని కష్టమైనా సుఖమైనా అత్తవారి ఇంటే ఉండి వాళ్ల గౌరవాన్ని నింపుతున్న కోడల్ని నిన్నే చూస్తున్నానమ్మా. అలాగే రాములాంటి కొడుకుని కన్నందుకు కూడా చాలా గర్వంగా ఉంది నాకు. ఈ రోజుల్లో కొడుకులు ఉంటే అమ్మ తరపున లేదంటే భార్య తరపున ఉంటున్నారు. కానీ నా కొడుకు ఎవరిని నొప్పించకుండా ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని ఒకటిగా చేశాడు. సరైన కొడుకు అనిపించుకున్నాడు. భార్య వెనకాల నిలబడి సరైన భర్తగా కూడా నిలిచాడు. ఇలాంటి కొడుకు కూడలున్నందుకు నాలాంటి అదృష్టవంతుడు ఎవడూ ఉండడు అని రంగారావు కూడా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. నిన్ను తెలిసి తెలియకుండా ఏ విషయంలోనైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు జానకి. నువ్వు పుట్టింటి నుండి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావనుకున్నాను. కాని ఎనలేని గౌరవాన్ని మర్యాదని నీ వెంటబెట్టుకొని తీసుకొచ్చావని ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు ఆ గౌరవం మేమందరం పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై నిన్ను నా కోడలిగా కాదు, కన్న కూతుర్లా చూసుకుంటాను. జానకిని దగ్గరికి తీసుకుంటుంది సావిత్రి. అది చూసిన రాము, రంగారావు ఇక ఆ ఊరి జనాలందరూ చాలా సంతోషిస్తారు. కథలోని నీతి. ఈ కథ మనకి ఎన్నో విషయాలను అర్థమయ్యేలా చేస్తుంది. ఒక కొడుకు ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవచ్చు. కోడలు ఎలాంటి ఓర్పుతో ఉండాలో జానకిని చూసి నేర్చుకోవచ్చు. పుట్టింటి నుండి వచ్చిన తర్వాత కష్టమైన సుఖమైన అత్తింటి గౌరవం ఎలా కాపాడాలో జానకి మనకు చెప్పింది. అలాగే కోడలు మధ్యతరగతి ఇంటి నుండి వచ్చినా సరే మంచి పద్ధతుల్లో పెరిగి వస్తే అది మన ఇంటి గౌరవాన్ని మరింతగా రెట్టింపు చేస్తుందని సావిత్రి తెలుసుకునేలా చేసింది. వింత పోకడాలు పోతున్న ఈ సమాజంలో జానకి, రాము లాంటి భార్యాభర్తలు అందరికీ ఆదర్శవంతులుగా నిలుస్తారు.